ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక స్పీకర్ అయితే తయారైతే చేస్తున్నాం అన్నమాట. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఒక మంచి స్పీకర్ అయితే చేస్తున్నాం. ఈసారి డిజైన్ అయితే మంచి కిరాక్ అయితే వచ్చిందన్నమాట. మీకైతే చూపిస్తాను. అండ్ మనం ఈ వీడియోలో డిజైన్ చేయబోయేది ఇదే అనమాట. ఈ స్పీకర్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తయారైతే చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, సో మంచిగా అయితే వచ్చిందనమాట. మనకి అన్ని సైడ్స్ నీట్గా అయితే లుక్ అయితే అసలు అదిరిపోయిందనమాట. ఫినిషింగ్ చాలా కష్టపడి అయితే ఫినిషింగ్ ఇచ్చా. సో మీరైతే చివరి వరకు చూడండి వీడియోని, అప్పుడే మీకైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది. అండ్ మీకైతే నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే అర్థమవుతుంది అనమాట ఎలా చేసుకోవాలనేది. సో ప్రతి ఒక్కరు దీని అయితే చేసుకోవచ్చు అండ్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదనమాట. సో నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ అండ్ పీవీసీ షీట్స్ వీటన్ని డీటెయిల్స్ అన్ని వీడియో చివరి అయితే నేనైతే చెప్తాను అనమాట. ఎంత కాస్ట్ అవుతుంది మొత్తం అన్ని నేనైతే మీకైతే ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూడడం మీ పని అనమాట. అండ్ ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే చేస్తున్నాం వీడియోస్. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి వీడియోస్ అన్ని మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనేది. ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, నేనైతే 6 పీవీసీ షీట్స్ అయితే కట్ చేసుకున్నా. వీటి డైమెన్షన్స్ అని కింద డిస్క్రిప్షన్లో అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పిన్ చేసి పెడతా. అక్కడి నుంచి మీరైతే డైమెన్షన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే పీవీసీ పైప్ని ఇలా పీవీసీ షీట్స్కి అయితే ప్లెయిన్గా చేసుకొని కట్ చేసుకున్నా. ఒకసారి మీకు ప్రొసీజర్ కావాలంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఆ ప్రొసీజర్ మీద ఉన్న లాంగ్ వీడియో అయితే చేస్తానమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే స్పీకర్ అండ్ స్విచ్ ఎక్సెట్రా అన్ని మార్క్ చేసుకున్నాను అనమాట. అది కూడా కట్ చేసుకుంటా, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా 6 అయితే మీరైతే కట్ చేసుకోండి. డైమెన్షన్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇందులో యూజ్ చేసే కాంపోనెంట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక స్పీకర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇదే స్పీకర్ మనం ఇందులో యూజ్ చేసేది. ఇది వచ్చేసి 15 వాట్ స్పీకర్ అనమాట. నార్మల్ స్పీకర్ విత్ ఊఫర్ అనమాట. ఊఫర్ అండ్ స్పీకర్ రెండు అయితే లాగా అయితే ఇదైతే యాక్ట్ చేస్తుంది. దీని అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక చిన్న స్పీకర్ అనమాట. ఇదైతే ట్విట్టర్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఇది వచ్చేసరికి 3.7 వోల్ట్ 18650 బ్యాటరీ ఇందులో అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఒక ఎల్ఈడి మన ఇండికేషన్ కోసం, ఆన్ ఆఫ్ ఇండికేషన్ కోసం. అండ్ ఒక రీఛార్జబుల్ మనకి మదర్ బోర్డ్ అనమాట, టీపీఎస్ సిరీస్ది. 18650 బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి ఒక మేల్ ఫిమేల్ కనెక్టర్ అనమాట. దీంతో మనమైతే 6 వోల్ట్ నుంచి 12 వోల్ట్ వరకు మనమైతే పవర్ సప్లై అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఇప్పుడు 6 వోల్ట్ అవసరం కాబట్టి సరిపోతుంది ఇది. అండ్ మనకు ముఖ్యమైనది ఏంటంటే మనకైతే ఒక ఆక్స్ మేల్ జాక్ అయితే కావాలి. ఇదైతే నేను ఎక్స్టర్నల్గా అయితే తీసుకున్నా. అండ్ ఇదైతే మంచి క్వాలిటీలో అయితే ఉంది. ఆడియో కూడా బాగా అయితే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఒక స్విచ్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ మన మదర్ బోర్డ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిన్న ఐసీ అయితే ఉంది. అండ్ మనకైతే ఇది మోనో ఆడియో అనమాట. అంటే సింగిల్ స్పీకర్ అయితే మనమైతే దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి దీనికి 15 వాట్ అనమాట. 4 ohm స్పీకర్ అయితే యూజ్ చేయాలి. నేనైతే అదైతే యూజ్ చేస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా మదర్ బోర్డు. అండ్ దీని లింక్ అనే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కనెక్షన్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీని కనెక్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రెండు వచ్చేసి స్పీకర్కి అనమాట. అండ్ ఇక్కడ రెడ్ బ్లాక్ వచ్చేసి పవర్కి. అండ్ ఇవి రెండు మనకి ఆడియో ఇన్పుట్, లెఫ్ట్ అండ్ గ్రౌండ్ లేదా రైట్ అండ్ గ్రౌండ్ అనమాట. సింపుల్ కనెక్షన్స్.
ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే చూపించాను. అండ్ నేనైతే దీనికైతే సిల్వర్ కలర్ అయితే పెయింట్ అయితే చేశాను అనమాట. నేనైతే ఆరెంజ్ అయితే రికమెండ్ చేస్తాను. అండ్ సైడ్ కి చూస్తున్నారు కదా మన లోగో టీసీ తెలుగు క్రియేటివ్. సో చాలా నీట్ గా అయితే అండ్ అట్రాక్టివ్ అయితే వచ్చింది అనమాట. సో చాలా నచ్చింది లోగో అనేది. అండ్ మనమైతే ఇందులో బ్లూటూత్ మాడ్యూల్ అయితే యూజ్ చేయలేదు. మనం ఆక్స్ కేబుల్ ద్వారా దీనికైతే ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట, ఆడియో ఇన్పుట్. ఎందుకు ఆక్స్ కేబుల్ ఇచ్చా అంటే సో చాలా మంది బ్లూటూత్ అయితే చేస్తున్నారు అనమాట. సో మనం వెరైటీగా ఆక్స్ ఇన్పుట్ అయితే ఇద్దాము డైరెక్ట్ గా మొబైల్ నుంచి ఆక్స్ కేబుల్ ద్వారా అయితే నేనైతే ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట. ఈజీగా మనం అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ బయటకు కూడా క్యారీ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనకైతే బ్యాటరీ అరౌండ్ ఒక 8 hours అయితే ఇస్తుంది అనమాట. ఆల్రెడీ అయితే ఒక రోజంతా దీని అయితే చెక్ చేశాను, 8 hours అయితే మంచిగా అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ విషయానికి వస్తే స్పీకర్ కాస్ట్ పక్కన పెడితే మనకి మదర్ బోర్డు మొత్తం ఇదంతా వచ్చేసి మనకి అరౌండ్ ఒక 1200 రూపీస్ లోపల అయితే అయిపోతుంది అనమాట. పీవీసీ షీట్స్ ఎలాగో మనకి బయట దొరుకుతాయి అండ్ వేస్ట్ పైపులు ఎలాగో మనకి బయట ఉంటాయి కాబట్టి మీరు వాటి నుంచి ఇలా పీవీసీతో ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ స్పీకర్ ఒకటే మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ లైట్ అండ్ స్విచ్ ఇటువంటివన్నీ మనకైతే బయట తక్కువ రేట్కి దొరుకుతాయి అండ్ మేకర్ బజార్లో కూడా ఉంటాయన్నమాట. అండ్ నేను ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మన వెబ్సైట్లో అయితే పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఒకటే ఫోల్డర్లు అయితే ఉంటాయన్నమాట అన్ని ఐటమ్స్. మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు సపరేట్గా వెతకాల్సిన అవసరం లేదు. అమెజాన్ నుంచి మీరైతే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు మన వెబ్సైట్కి వెళ్ళేసి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మన వెబ్సైట్ లింక్. అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాం మన వెబ్సైట్ది. అక్కడి నుంచి మీరైతే ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇదొకటే కాదు, ప్రతి వీడియోలో మనం యూజ్ చేసిన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని అక్కడైతే ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. ఒకసారి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఈ డిజైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫస్ట్. సో నేనైతే కామెంట్స్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. డిజైన్ ఎలా అనిపించింది అయితే మీరు కింద కామెంట్ చేస్తానైతే ఆశిస్తున్నా. సో చాలా కష్టపడి చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ దీనికి బ్లూటూత్ మాడ్యూల్ యాడ్ చేయాలా వద్దని అయితే మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది బ్లూటూత్ కోసమే వెయిట్ చేస్తుంటారు. నేనైతే ఆక్స్ ఇచ్చాను అనమాట. మనకి ఆక్స్ నుంచి కూడా ఇది అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ముఖ్యంగా మొబైల్ కంటే పీసీకి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఆక్స్ ఇన్పుట్ ఇవ్వడం వల్ల. సో అందుకే ఆక్స్ అయితే ప్రిఫర్ చేశాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ చాలా అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ మిస్ అవ్వకూడదంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ కామెంట్ చేయండి కిందన మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి, ఇంకా ఏ డిజైన్లో బ్లూటూత్ స్పీకర్ కావాలి, 2.1 కావాలా, 5.1 కావాలా. సో ఇటువంటివన్నీ కింద కామెంట్ చేయండి. అయితే తప్పకుండా చేసి అప్లోడ్ అయితే చేస్తా అనమాట. సో అది దిస్ ఇస్ అరుణ్ కుమార్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.